అందరికీ నమస్కారం. ఇవాళ మీకు చెప్పాల్సిన న్యూస్ ఏంటంటే మేము వినాయకుని పెడుతున్నాం. మా తోకలేని యూత్ వినాయకుని పెడదాం అనుకున్నాం కదా. కమిటీ నెంబర్లు ఎక్కడెక్కడ ఉన్నారో ఏమో ఫోన్ చేసి 10 గంటలు అవుతుంది. ఈ దొంగ సచిన వాళ్ళు ఏడ తిరుగుతారో ఏమో. ఇటు పోతే ఉంటారా, ఈ రోడ్డు మీదకి అయితే పోదాం. అరే చందాలకు వసూలు పోదాంరా అంటే ఎవడు అత్తలేడేంద్రా. 2 కిలోమీటర్లు నడిచిన ఒక్కడైనా అత్తలేడు. అరే కాళ్ళు కాలుతానే రా, తొందర ఎవడన్నా ఒకటి కలవనరా, బండి వేసుకుంటారా అంటారు తొందర. అన్నా అన్నా నేను అత్తాను వచ్చేసిన. అన్న ఇవాళ ఏందన్నా ఇవాళ మన కంపెనీ నుంచి ఏంటిది? ఏ ఊకోరా, నాకేనేది తత్తాను, మీరు తిరగనరా, నా తోటైతే కాదు. ఏందన్నా అట్లా అంటావు? పెద్దోని కాదే, నువ్వే ముందు ఉండాలి కదా. ఏ పోడ్రా, ఇన్ని రోజులు నేను తిరిగిన నాతోటి కాదు ఇక, మీరే తిరగనరా. పోండి, ఎవరు చూడట్లేగా, మెంటగా లేచిపోదాం. ఏంద్రా ఈ కమిటీలో ఏం చెప్పరు చక్కగా, తీరా టైం వచ్చినాక మాట్లాడతారు. ఏందా ఏందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పు. కమిటీ నుంచి ఇన్ని రోజుల నుంచి ఉన్నా. నాకు దిక్కే రేగిందనుకో ఈ కొమ్మిర కొట్టు కొడతా కుక్కల్ని. అన్నా దేనికి దండం పెడతా, నీ పడితేనే. ఏంద్రాబాయ్ మరి చూడరా, ఇన్ని రోజుల నుంచి వినాయకుడు కమిటీ కాడ నేనుండి సేవలు చేస్తే నన్నే అద్దంటారు. పోయినసారి ఫుల్ రాగి రోడ్ల పండు తిరిగినావు, అన్న రోడ్ల పండు పన్నావు, మళ్ళీ నిన్ను ఎట్ట తీసుకోమంటావు అన్న? అట్లా కాదురా బాయ్, వాడెవడో నీళ్ళలో 90 పోసి కల్పించిండు, అందుకే పడిపోయిన అక్కడనే. అట్లానా అన్న? నా అమ్మాయి మాట్లాడక ఆడు సపోర్ట్ ఇచ్చి మాట్లాడతావు ఇంద్రా. అట్లా కాదన్నా, చెప్తే వినాలి. ఏంద్రా నువ్వేంద్రా అటు ఎందుకు వెళ్తున్నావురా నన్ను? వాళ్ళు ఎవ్వరు వెళ్తారా అన్న? అన్నమ్మ నేను పోతా, నువ్వు ఇట్లా లొల్లి చేసినావు అనుకో నాకు భయం అవుతుంది. ఇంటికాడ పిల్లం వెయిట్ చేస్తుంది, ఇట్లా గొడవలతో దెబ్బలతో తాకించుకొని ఇంటికి పోయింది అనుకో, నా పిల్లం అక్కడ కూడా నన్ను పట్టుకుని అంతదే. నా సపరేట్కుండే నేను కంపెనీ వాళ్ళతో నేను మాట్లాడి నేను చెప్తా కానీ, నువ్వు సపరేట్గా అంటే సైలెంట్గా ఉంటా అంటే కమిటీ నుంచి నేను డిసైడ్ చేసి నేను ఉంచుతా ఇటు చేసి. అట్లా కాదురా బాయ్, నన్ను ఉంచుతారా లేదా చెప్పాను, లేకపోతే నేనే పోతా. దిగివే అన్న, షెట్ కిందకి ఎక్కినావు, నేను ఉంచుతా అని చెప్పిన. ఏం ఆత్మహత్య చేసుకోకే, మన కంపెనీలతో నేను మాట్లాడి ఏదో ఒక డిసైడ్ చేసి చెప్తా. అరే మన నన్ను ఉంచుతారా ఉంచారా అన్న? మా అన్నను ఉంచే కొద్దిగా, ఇది అన్నం పెడతానే, ఉంచే కొద్దిగా, మళ్ళీ దూకుతాడు. ఏందిరా నువ్వు అన్న? దిగవే, వాళ్ళకి ఉంచుతా అన్నరే, దిగవే నువ్వు. మరి నన్ను ఉంచుతారా ఉంచరా కమిటీలా? మరి నువ్వు తాగుడు బంద్ చేస్తా అంటే ఉంచుతా అంటారులే, మరి ఉంచుతా. అరే నేను తాగుడు బంద్ చేస్తారా అన్న? వాడు తాగుడు బంద్ చేస్తా అంటాడు. అమ్మో, నేను కమిటీ దగ్గరికి వెళ్తా. ఓయ్ చందా ఖర్చులు, మరి చందా ఎంత రాస్తావు నువ్వు? ఏ పోయినారా, పైసలు లేవు అమ్మా, నా అన్న దగ్గర పైసలు లేవంట. ఎందుకుంటాయిరా, తాగడానికంటే పైసలు ఉంటాయి, వినాయకుని చందా కంటే పైసలు ఉంటాయి అమ్మా. బాగా అమ్మ చాలు, తిరిగి కాళ్ళు నొస్తున్నాయి అమ్మ. మనం వినాయకుని దగ్గరికి పోదామా? ఆగురా బాయ్, వీళ్ళు ఇంకా అత్తలేరు, చందాలు అది కూడా ఉన్నారు, నడు రోడ్లో వదిలిసేపెట్టేళ్ళు. ఇలా పైప్ పట్టుకొని ఆడుకుండా అవుతాను, ఇలా అత్తరా రారా? అత్తర్రా, ఇలా పట్టి టిఫిన్ చేద్దాం పట్టు. నా ఏం తింటానవే? ఇడ్లీ సాంబార్. అమ్మ పోదాం బావే. అమ్మ నేనెత్తనా, అమ్మ ఆగి నేనెత్తనా, వినాయకుని చూసి అర్థం పా. వాళ్ళేమో చందా తిరుగుదాం అంటావు, నువ్వే వినాయకుడు అంటావు వెళ్ళరా, పక్కపా ఇంటికి పోయి అనుకున్నాం. అమ్మ నన్ను ఎత్తుకొని తీసుకుపో డాడీ. వాళ్ళు వినాయకుడి దగ్గర ఓటాళ్ళు, నాకు లడ్డీ. లడ్డూలు లేవు, పైసలు లేవురా బాబు, ఆడకొచ్చి చందాను అడుగుతారు. వీళ్ళు రారు, మనం పోవు, ఇదే ఎండాల ఈ పోలు పట్టుకొని. ఆగురా, వాళ్ళు వస్తారా? ఆగురా, ఎటు పోతానవరా ఇంతసేపు నుంచి? అన్న ఇడ్లీ మస్తు ఉన్నదే, సాంబార్ కూడా బాగున్నది. అరే నాకు కొంచెం పెట్టరాదురా. ఇది ఎండరా అన్న, ఇల్లు రారే, అట్లా బయన్స్కి వెళ్ళి ఒక కోట్ డ్రెస్ ఇద్దాం. వినాయకుడు చందా తిరిగేటప్పుడు ఎందురా నువ్వు?
మనం 8 ఫీట్ వినాయకుడు పెట్టాలి. అమ్మా అన్న వాళ్ళు 8 ఫీట్ వినాయకుడు పెడతారంట, మనం 10 ఫీట్ పెడదామే. పైసలు లేవురా అంటే నువ్వు ఒకటి నువ్వు పెడతావా, నేను కొమ్మ మిక్కలు దూకమంటావా? ఆగురా బై. అరే 8 ఫీట్ పెడతారు. రారా పోదాం, మనం పెద్ద వినాయకుడు తీసుకొద్దాం. రారా రారా రే. వాళ్ళు 10 ఫీట్ అంటారు. సప్పుడేకుంట్రా, పైసలు లేవురా అంటే. అన్నా రావే, వాళ్ళకన్నా మనమే పెద్ద వినాయకుడు పెట్టాలి. పెడదాం పెడదాం వద్దా. రారా, ఎవడు రాడు మామని కొట్టేది. నేనేం కాదన్నా, మీ కూడా నన్ను చూసుడు కట్టాను. ఓ అన్న తొందర పోదామే, వినాయకులు అన్నీ అయిపోతాయి. సరేదా తమ్ముడు, పోదాం ఈ ఇడ్లీ కథం కానీ. సరే బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే కొరికేస్తా. అట్లా వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. సరే బాయ్.